ఎందుకనంటే మీరు ఒక యజ్ఞం చేసినప్పుడు ఇతర పదార్థములు మీరు ఎన్ని తెచ్చినా యజ్ఞము చేయడం సాధ్యం కాదు. మీరు తామర పువ్వులు తీసుకురండి, పేలాలు తీసుకురండి, లేకపోతే చెరువు హవిష్యం అంటాం కదా, హవిష్యం అంటే అసలు ప్రధానంగా నెయ్యే. మీరు వండినటువంటి ఆ పాయసాన్నం కావచ్చు, మారేడు దళాలు కావచ్చు, మారేడు కాయలు కావచ్చు, లేకపోతే మాదీ ఫలాలు కావచ్చు, మీరు ఎన్ని పట్టుకురండి. ఇవి హోమం చేసి అగ్నిముఖంగా దేవతలకు అందించాలి అంటే వాటికి అభిగారం చేయాలి. అభిగారం చేయాలంటే ఆవు నీతితో మాత్రమే అభిగారం చేయాలి. అభిగారం చేస్తే తప్ప అగ్నిముఖంగా ఇచ్చి వాటిని దేవతలు ముట్టుకోరు, తీసుకోవడం కుదరదు. అంటే దేవతలకు ఏదైనా ప్రత్యక్షంగా సమర్పించాలి, వాళ్ళు తినాలి అని అనుకుంటే యజ్ఞము ద్వారానే ఇవ్వాలి, అగ్నిముఖంగా ఇస్తారు. అప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు నేను మీ ఇంట్లో భోజనం చేయాలంటే నేను రావాలి. అట్లాగే యజ్ఞం చేసినప్పుడు దేవతలు తినాలంటే దేవతలు వస్తారు. ఒకప్పుడు చూసేవారు, ఇప్పుడు మనం చూడలేకపోతున్నామంటే చూడడానికి కావలసిన శక్తి అనుష్ఠాన బలం లేని కారణం చేత తగ్గిపోయి చూడలేకపోతున్నాం. గోవు నుండి నెయ్యి లేకపోతే అసలు మీరు యజ్ఞం చెయ్యలేరు. అందుకే యజ్ఞం చెయ్యాలి అంటే ఆవు యొక్క నెయ్యి ఉండి తీరాలి. యజ్ఞం చెయ్యలేదనుకోండి, హవిస్సు దేవతలకి వెళ్ళలేదనుకోండి, వాళ్ళు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే మనుష్య ప్రాణుల మీద దేవతా ప్రాణుల యొక్క ఆహారం ఆధారపడింది. అది ధర్మచక్రం, ఈశ్వర నిర్ణయం. మనం ఇక్కడ యజ్ఞం చేస్తే హవిస్సు దేవతలు తింటారు. దేవతలు హవిస్సు తింటే వాళ్ళు సంతోషించారనుకోండి, వాళ్ళు ఉపకారం చేయకుండా వాళ్ళు ఉండరు. అది వాళ్ళ లక్షణం, అది వాళ్ళ ధర్మం. ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది. అందుకే సూర్యనారాయణమూర్తిని చూసి పిలిస్తే భారతంలో కుంతీదేవికి ఏదో ఒకటి ఇవ్వకుండా నేను వెళ్ళను, నువ్వు నన్ను పిలిచావు, ఏదో ఒకటి అడుగు, ఇచ్చేసి వెళ్ళిపోతానన్నాడు. అది దేవతాధర్మం. ఆవిడ నీ వంటి తేజోమూర్తిని చూసి నీలాంటి కొడుకు కావాలనుకున్నాను అంది, కర్ణుడిని ఇచ్చి వెళ్ళాడు. దేవతలని మీరు ఏమీ అడగకపోతే వాళ్ళు వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే లోకమంతా పాడి పంట. మఖము చేయ వజ్రి మెది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరకు, గసవు మేసి ధేను గణము బ్రతుకు.